నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. గోమూత్రంతో తలస్నానం, పేడే, టూత్ పేస్ట్. దక్షిణ సూడాన్లో గ్రామస్తుల వింత ఆచారం. హిమాచల్ ప్రదేశ్లో భూకంపం, రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదు. చంద్రబాబుకు ఎన్నికల సంఘం భారీ షాక్, 48 గంటల డెడ్లైన్ విధింపు. A1గా ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు. ఒంటి నిండా బంగారంతో తిరుమలలో ప్రత్యక్షమైన గోల్డ్ మ్యాన్, అవాక్కైన జనాలు. ధ్వజారోహణంతో ప్రారంభమైన కోదండరాముని బ్రహ్మోత్సవాలు. పెద్ద శేష వాహనంలో భక్తులకు దర్శనమిచ్చిన రామయ్య. కిరణ్ కుమార్ నమ్మక ద్రోహి, చిత్తుగా ఓడిస్తాం. ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. A1గా చంద్రబాబు, A2గా అచ్చెన్నాయుడు, A3గా గంటా సుబ్బారావు, A4గా మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ పేర్లను ఛార్జ్ షీట్లో చేర్చారు. ఈ ఛార్జ్ షీట్ను సిఐడి అధికారులు ఏసీపీ కోర్టులో సమర్పించారు. ఇప్పటికే చంద్రబాబును నిందితుడిగా చేర్చుతూ ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కేసుల్లోనూ సిఐడి అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అంతకుముందు ఇదే కేసులో దాదాపు 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అయితే అనారోగ్యం కారణంగా ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్కిల్ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 31 ఎమ్మిగనూరులో ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం సూచించింది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారనే ఫిర్యాదుతో నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో విచారణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించారు. అంతేకాదు ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ఎవరు అతిక్రమించినా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయినా సరే నేతలు ఎన్నికల ఆదేశాలను లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించి వివరణ ఇవ్వాలని ఆయన నాయకులకి నోటీసులు జారీ చేస్తోంది. శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అంగరంగ వైభవంగా కనుల పండుగలా జరిపే శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేడు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది, ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శ్రీరామనవమి, ఉగాది, వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని టీటీడీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, రాముల వారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాలలో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు శుక్రవారం రాత్రి పెద్దశేష వాహనం అధిరోహించి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ 4 మాడవీధులలో భక్తులకు కనువిందుగా దర్శనం కల్పించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు పట్టి స్వామివారిని ప్రార్థించారు. ప్రత్యేక ఆకర్షణగా ఆలయ విద్యుత్ దీపాలంకరణ నిలిచింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో అమ్మవారి ఉత్సవాలకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7:30 వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ 4 మాడవీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తామని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనం, కుంకుమార్చన, ఊంజల సేవను టీటీడీ రద్దు చేసింది. అమ్మవారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మీకు విశేషమైనటువంటి అలంకారం సమర్పించి అమ్మవారికి మధ్యాహ్న కాలం నందు స్తపన తిరుమంజనం కృష్ణస్వామి ముఖమండపంలో స్తపన తిరుమంజనం వచ్చి సాయంకాలము అమ్మవారు పుష్పపల్లకి సేవలో విశేషంగా ఉగాది రోజు అమ్మవారు ఈ పుష్పపల్లకి ఊరేగింపు జరుగును. 6 గంటల నుంచి 7:30 వరకు పుష్పపల్లకి సేవ జరిగి తదుపరి సాయంకాలం రాత్రికి పంచాంగ శ్రవణ కార్యక్రమం ఈ యొక్క అమ్మవారి సేవలో జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో అమ్మవారిని చూసి ధరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. 10 గ్రాములు కాదు, 100 గ్రాములు కాదు, ఏకంగా 3000 గ్రాముల బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఓ భక్తుడు. చేతికి భారీగా బంగారు కడియాలు, బ్రేస్లెట్లు, వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు, ఇక మెడలో అయితే అంతకు మించిన పెద్ద పెద్ద గోల్డ్ చైన్స్, మొత్తంగా 3 కిలోలకు పైగా బంగారం అతని ఒంటిపై ధగధగా మెరిసిపోతోంది. ఈ గోల్డ్ మ్యాన్ పేరు గడ్డిపాటి సాంబశివరావు. సొంతూరు గుంటూరు జిల్లా మంగళగిరి. తిరుమలలో ప్రత్యేకమైన గోల్డ్ మ్యాన్ను ఆశ్చర్యంగా చూశారు మిగతా భక్తులు. గోల్డ్ మ్యాన్తో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. వామ్మో, ఇంత బంగారమా అంటూ అవాక్కయ్యారు. నగల దుకాణమే తరలి వచ్చిందా అన్నట్లుగా బంగారు ధరించి వచ్చిన గడ్డిపాటి సాంబశివరావు తిరుమలలో స్పెషల్ అట్రాక్షన్గా మారారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు గోల్డ్ మ్యాన్ హల్చల్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన గడ్డిపాటి సాంబశివరావు అనే భక్తుడు దాదాపు 3 కిలోలకు పైగా బంగారు నగలను ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయం ముందు గోల్డ్ మ్యాన్ సాంబశివరావును చూసేందుకు భక్తులు క్యూ కట్టారు. బంగారు నగల అలంకరణతో దర్శనమిచ్చిన సాంబశివరావుతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నిర్వహించిన తనిఖీల్లో వీఆర్ఎస్ హెయిర్ స్కిన్ కేర్ సెంటర్ను సీజ్ చేసినట్లు డాక్టర్ శ్రీహరి తెలిపారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వీఆర్ఎస్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ సెంటర్ పై అందిన ఫిర్యాదు మేరకు డిఎం&హెచ్ఓ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి మాట్లాడుతూ, గుర్తింపు పొందిన డాక్టర్లు, కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వారు ఎవరూ సెంటర్లో లేకపోవడంతో అధిక రుసుమును వసూలు చేస్తున్నారని ఫిర్యాదు తమకు అందిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ నిబంధన మేరకు అర్హత కలిగిన డాక్టర్ లేకపోవడంతో ఇలాంటి సెంటర్లపైన చర్యలు తీసుకుంటున్నామని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇటువంటి వీఆర్ఎస్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ సెంటర్ వారిపై చర్యలు తీసుకోవడం జరిగిందని, ముఖ్యంగా గుర్తింపు లేని కాస్మెటాలజీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహిస్తున్న సెంటర్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఇక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరు కూడా లేరు. అదేవిధంగా కౌన్సిలింగ్ చేయడానికి ఒక డిగ్రీ, అదేవిధంగా ఫోన్ కాల్ చేయడానికి ఒక అమ్మాయి, అదేవిధంగా కొంతమంది నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉండడం గమనించడం జరిగింది. అదే కొంతమంది క్లయింట్స్ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా వీళ్ళ క్వాలిఫికేషన్స్ తెలియకుండా, ఇక్కడ క్వాక్స్ అని తెలియకుండా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ ఎంసీఐ రికగ్నేషన్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నేషన్ అటువంటి డాక్టర్స్ దగ్గర పోయి చూపించుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఎవరైనా కూడా ఏపీఎంసీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా, అదేవిధంగా క్వాలిఫైడ్ డాక్టర్స్ లేకుండా ఎవరైనా కూడా నడిపితే వాళ్ళన్నీ కూడా హాస్పిటల్స్ మీద చట్టపరమైన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఫార్మర్ సెక్రటరీ డిఫెన్స్ అండ్ చైర్మన్ డిఆర్డీఓ డాక్టర్ జి సతీష్ రెడ్డి విచ్చేశారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామివారి సన్నిధానం వద్ద సతీష్ రెడ్డికి ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. వడ్డికాసులవాడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు భారీగా మొక్కులు చెల్లించుకున్నారు.
గత మార్చి నెలలో భక్తులు సమర్పించుకున్న మొక్కల ద్వారా హుండీకి 118.49 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సుమారు 21.10 లక్షల మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. కోటి లడ్డూ విక్రయాలు జరిగాయని, 42.85 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని వివరించారు. 7.86 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతోందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 62,549 మంది భక్తులు దర్శించుకోగా 26,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.33 కోట్ల రూపాయలు వచ్చిందని అన్నారు. తెలుగు పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి 521వ వర్ధంతి మహోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఘనంగా నిర్వహించారు. 32,000 సంకీర్తనలు రచించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి 521వ వర్ధంతి మహోత్సవంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు 4 రోజుల పాటు అన్నమాచార్య కళామందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అన్నమాచార్య కళా ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో సంకీర్తన గోష్ఠిగానం జరిగిందని అన్నమాచార్య వంశస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. 4 సంకీర్తనలు గానం చేసి స్వామివారిని మేల్కొలుపు కైంకర్యము, మధ్యాహ్నం జరిగేటటువంటి కళ్యాణోత్సవంలో కన్యాదాత కైంకర్యము, రాత్రి పూట జరిగేటువంటి ఏకాంత సేవలో 4 సంకీర్తనలు గానం చేస్తూ ఈ 3 కైంకర్యాల అన్నమాచార్య వంశం నుంచి నేటి తరం వారసులు స్వామి దగ్గర నిత్య సంకీర్తన కైంకర్యం చేస్తున్నాము. ఈరోజు 521వ వర్ధంతి మహోత్సవములు అన్నమాచార్యులది. దానిని పురస్కరించుకొని తిరుపతి దేవస్థానం వాళ్ళు, అన్నమాచార్య ప్రాజెక్టు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో నిర్వహిస్తున్నారు. ఈరోజు మొదటి రోజు, 4 రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దీంట్లో మొత్తం 5 రోజుల కార్యక్రమంలో నిన్న మెట్రో 2 కార్యక్రమం బాగా అద్భుతంగా జరిగింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. తిరుపతి కేటీ రోడ్లోని టీటీడీ పరిపాలనా భవనంలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమానికి 29 మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ చేసి పలు సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులు చేశారు. భక్తుల ప్రశ్నలకి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి సానుకూలంగా సమాధానాలు చెప్పారు. భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని అధికారులతో, పాలకవర్గంతో చర్చించి అమలు చేస్తామని భక్తులకు సమాధానమిచ్చారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమం ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈవో ధర్మారెడ్డి మాట్లాడారు. 29 మంది భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సలహాలు, సూచనలు ఇచ్చి పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా 32 సజెషన్స్ వచ్చాయి. ఈరోజు ఇప్పుడు వచ్చి ఆఫ్లైన్ డిప్ మెసేజెస్ సరిగా రావడం లేదు తిరుమలలో అని ఒక కంప్లైంట్ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే మా సాఫ్ట్వేర్ బాగానే పనిచేస్తుంది, కానీ మొబైల్ పిలిగ్రిమ్ మొబైల్ కనుక సిగ్నల్స్ లేకపోతే మెసేజెస్ ల్యాండ్ కావు మొబైల్ పైన. అందువల్ల ఈ సిగ్నల్ స్ట్రెంత్ అనేది అన్ని ఈ మొబైల్ కంపెనీస్కు రిక్వెస్ట్ చేసి సిగ్నల్ స్ట్రెంత్ను తిరుమలలో బాగా చేయాలి. చేస్తే తిరుమల అంతా కూడా ఆల్ కంపెనీస్, జియో కానీ, వోడాఫోన్ కానీ, ఎయిర్టెల్ కానీ, ఇవన్నీ కూడా మంచి సిగ్నల్స్ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ పోతాయి. అది సిగ్నల్ సంబంధించినటువంటి ఇష్యూ. తర్వాత కాషన్ డిపాజిట్ రిఫండింగ్ గురించి అడిగారు. దీన్ని ఒక వారం క్రితం నేను మరొక రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో సమస్య ఏముందంటే ఈ రిఫండ్స్ అయితే అందరికీ వెళ్తూ ఉన్నాయి, ఎవరికి వెళ్ళడం లేదు అని క్వశ్చన్ వేస్తే ఆ లిస్ట్ తీస్తే ఆ లిస్ట్లో ఏముందంటే ఎవరైతే ఫేస్ రికగ్నిషన్ వచ్చి రూమ్ బుక్ చేసుకుంటారో వాళ్ళే మళ్ళా బ్యాక్ రావాలి. వాళ్ళు వచ్చి మళ్ళా కెమెరా ముందు నిలబడితే ఆ ఫేస్ రికగ్నిషన్ టాలీ అయిపోతేనే రిఫండ్ జనరేట్ అవుతుంది, లేకపోతే కాదు. అదే మెయిన్ సమస్య. ఈ ఫేస్ రికగ్నిషన్ టాలీ కాకపోవటం వల్ల, టాలీ ఎందుకు కావడం లేదంటే వేరే వ్యక్తి వస్తున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడని అన్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పుంగనూరు మండలంలోని అరడిగుంట నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచారంలో మొత్తం 12 పంచాయతీల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. పెద్దిరెడ్డి రాక సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులు పలికి స్వాగతం పలికారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయని పెద్దిరెడ్డి అన్నారు.
విద్య, వైద్యం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ ప్రజలకు అండగా సీఎం జగన్ నిలుస్తున్నారని పేర్కొన్నారు. పేద కుటుంబాలు వైద్యం కోసం ఖర్చు చేసే పరిస్థితి లేకుండా సీఎం జగన్ బాధ్యత తీసుకున్నారని తెలిపారు. సీఎం జగన్ను మళ్లీ గెలిపించి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. ఒకే కుటుంబం ఇక్కడ 30 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపించామని మంత్రి పెద్దిరెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే ఇంటింటికి కుళాయి ద్వారా నీరు అందిస్తామని అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలుగా మిథున్ రెడ్డిని తనను గెలిపించాలని కోరారు. మరి అలాంటి వ్యక్తి వచ్చి ఇక్కడ ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడో నేను అడుగుతా ఉన్నాను. ఏదైనా రోడ్లు వేస్తే కూడా వాళ్ళకి నియోజకవర్గానికి మట్టంగా అడిగేసుకొని ఆ బార్డర్ నుంచి ఇక్కడంతా కూడా మనకు రోడ్లు వేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు మనం వేసుకున్నాం. మరి అలాంటి వ్యక్తిని మనం పూర్తిగా మన కనుసన్నల్లో వెలిగే వ్యక్తులందరికీ కూడా మీరు చెప్పి తప్పనిసరిగా నాకంటే కూడా ఎక్కువ మెజారిటీ మిథున్ రెడ్డికి వచ్చే విధంగా చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీకు తెలుసు ఆయన ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యాడు. అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాడు 16 నెలలు. మరి రాష్ట్రం విడిపోయేదానికి కూడా ఆయన తోడ్పాటు అందించాడు. మరి విడిపోయినా పర్వాలేదు, మనకు అప్పుడు విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా కూడా తీసుకురాకుండా చేశాడు. మరి ఈరోజు ఆయన పార్టీ మారి బీజేపీలో చేరి పోటీ చేస్తూ ఉన్నాడంటే అంత సిగ్గుమాలిన వ్యక్తి ఇంకెవరు కూడా ఉండరు, అంత నీచమైన వ్యక్తి కూడా ఎవరు ఉండరు. మరి అలాంటి వ్యక్తిని మనం చిత్తుగా ఓడించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ప్రజా సమస్యల పట్ల తిరుపతిపై కనీస అవగాహన లేని భానుప్రకాష్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులు అధికారులపై ఆరోపణలు, విమర్శలు చేయడం సమంజసం కాదని వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా నాయకులు వాసు యాదవ్, పసుపులేటి సురేష్ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డిని ఇంటర్నేషనల్ దళారితో పోలుస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం తన రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, తన రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం నీతి మాలినటువంటి రాజకీయం పదే ప్రపంచ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పైనే ప్రతిసారి ఆరోపణలు చేయడం చూస్తుంటే ఇతని యొక్క కుట్ర రాజకీయాలు అనేది స్పష్టంగా అర్థమవుతాయి. మరోవైపు మొన్న జరిగినటువంటి ఆ కూటమి ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాన్ లోకల్గా చిత్తూరు నుంచి వచ్చినటువంటి జంగాలపల్లి శ్రీనివాసులు గారిని నేరుగా మోడీతోనే పోల్చేసినాడు. ఆయన ఉత్తముడు, సత్య హరిశ్చంద్రుడు, ఇంకా ఈయన వదిలితే పైనుంచి దిగి ఊడి పన్నాడు. మాకు తెలుసు కదా ఆయన చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చినాడని చెప్పేసి, నువ్వేం మళ్ళా చెప్పేది ఏం లోకల్ అయితే ఏమి, నాన్ లోకల్ అయితే అనమాట. మీరే ఆయన నాన్ లోకల్ అని చెప్పేసి విభేదించింది మీరే. మళ్ళీ మీకు ఏ రూపంలో ముడుపులు అందినాయో మాకు తెలీదు. ఆయన్ని మళ్ళా ఉత్తమ సత్య హరిశ్చంద్రుడితో పోల్చేసినారు, మోడీతో పోల్చేసినారు. అంటే ఏమాత్రం భానుప్రకాష్ రెడ్డికి ముడుపులు అందాయో ఆయనకే తెలియాలా. కరోనా సమయంలో ప్రజలందరూ కూడా కనీస వసతులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం రోజుకి 75,000 మందికి తిరుపతి ప్రజలందరికీ కూడా అన్న వితరణ చేసింది. ఆ విషయం నీకు గుర్తులేదా? ఇవన్నీ నీకు గుర్తులేవు. కానీ నీకు ఏం మాట్లాడినా కూడా టీటీడీ మీద పడిపోవడము, అక్కడ నీ సిఫార్సు లేఖల్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయకపోతే ఆ ఉద్యోగస్తుల్ని నువ్వు బ్లాక్మెయిల్ చేయడము. నమస్కారం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు అంటూ ఏళ్లపాటు అలరించిన ఆ గాత్రం మూగబోయింది. దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు. ఉత్తరాఖండ్ ఆందోళనకారులపైన జరిగిన అత్యాచారాల సంఘటనకు సంబంధించిన దర్యాప్తుని 1 నెల రోజుల్లోపుగా పూర్తి చేయవలసిందిగా అలహాబాద్ హైకోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ నెల 30వ తేదీన అలహాబాద్ హైకోర్టు ఈ కేసుని విచారిస్తుంది. 2 రోజుల కిందట గుండెపోటుతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. దూరదర్శన్లో తొలి తెలుగు న్యూస్ రీడర్గా శాంతి స్వరూప్కు ఓ గుర్తింపు ఉంది. గ్రాడ్యుయేషన్ చేసిన శాంతి స్వరూప్ 1978లోనే దూరదర్శన్లో చేరారు. అయితే యాంకరింగ్ చేసేందుకు ఆయన 5 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1983 నవంబర్ 14వ తేదీన ప్రసారమైన దూరదర్శన్ తెలుగు తొలి బులెటిన్ వార్తలను చదివి వినిపించారాయన. టెలిప్రాంప్టర్ లేని రోజుల్లో స్క్రిప్ట్ పేపర్లని బట్టి పట్టి వార్తలు వినిపించడంలో ఆయన ఆరితేరారు. అలా 10 ఏళ్ల పాటు స్క్రిప్ట్ పేపర్లతోనే వార్తలు చదువుతూ వచ్చారు.
దూరదర్శన్లో 2011లో పదవి విరమణ చేసే వరకు ఆయన వార్తలు చదివారు. చాలామంది న్యూస్ రీడర్లు శాంతి స్వరూప్ను తమ గురువుగా భావిస్తూ ఉంటారు. అయితే 24/7 పేరిట న్యూస్ రంగంలో తర్వాతి కాలంలో వచ్చిన మార్పులను ఆయన స్వాగతించలేకపోయారు. వార్తలు చదవకండి, వార్తలు చెప్పండి అని తర్వాతి తరం యాంకర్లకు ఆయన సూచించారు. శాంతి స్వరూప్ సతీమణి రోజారాణి కూడా న్యూస్ రీడర్. 1980లో వీళ్ల వివాహం జరగగా వీళ్లకు 2 సంతానం, విదేశాల్లో స్థిరపడ్డారు. సాహిత్యంపై పట్టున్న శాంతి స్వరూప్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన మీద రాతి మేఘం అనే నవల రాశారు. క్రికెట్ మీద మక్కువతో క్రేజ్, సతీ సహగమన దురాచారానికి వ్యతిరేకంగా అర్ధాగ్ని అనే నవల రాశారాయన. యాంకరింగ్లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. శాంతి స్వరూప్ మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తొలితరం న్యూస్ రీడర్గా అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ మృతి బాధాకరం. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్ ద్వారా ఆయన అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయమని అన్నారాయన. మీరు ఏదైనా పెట్రోల్ వాహనాన్ని కలిగి ఉన్నారా? అయితే మీ వాహనంలో పెట్రోల్ అయిపోతే బంకుకు వెళ్లడం, అక్కడి సిబ్బంది నార్మల్ పెట్రోల్కి బదులు పవర్ పెట్రోల్ పట్టడం, వారితో తరచూ వాగ్వివాదాలకు దిగడం పరిపాటైందా? అయితే మీరు ఖచ్చితంగా ఈ కథనాన్ని చూడాల్సిందే. అసలు నార్మల్ పెట్రోల్కి పవర్ పెట్రోల్కి మధ్య తేడా ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా బండిలో పెట్రోల్ అయిపోయినప్పుడు వాహనంలో పెట్రోల్ నింపుకోవడానికి బంకుకు వెళ్తాం. అక్కడ వివిధ రకాల పెట్రోల్ అందుబాటులో ఉండడాన్ని మనం గమనించే ఉంటాం. అయితే వాటిపై వినియోగదారుల్లో చాలా మందికి కనీస అవగాహన కూడా ఉండదు. అవి ఎన్ని రకాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా వరకు తెలియదు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఏది తక్కువ ధరో దాని వినియోగం పైన ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉంటారు. సాధారణంగా పెట్రోల్ బంకులో రెగ్యులర్ పెట్రోల్తో పాటు ప్రీమియం పెట్రోల్ని కూడా విక్రయిస్తూ ఉంటారు. ప్రీమియం పెట్రోల్ ధర సాధారణ పెట్రోల్ ధర కన్నా ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వాహనం కొనుగోలు చేసే వారిలో చాలా మందిలో సాధారణ పెట్రోల్ వినియోగించాలా లేక ప్రీమియం పెట్రోల్ వినియోగించాలా అనే సందేహం ఉంటుంది. సాధారణ పెట్రోల్కి పవర్ పెట్రోల్కి మధ్య తేడా ఏంటి? పెట్రోల్ యొక్క గ్రేడ్, దాని ఆక్టేన్ ఆధారంగా చేసుకుని పెట్రోల్ని వర్గీకరిస్తారు. సాధారణ పెట్రోల్ ఆక్టేన్ విలువ 87 కాగా ప్రీమియం పెట్రోల్ ఆక్టేన్ విలువ 91గా రేటింగ్ ఇచ్చారు. అధిక ఆక్టేన్ కలిగిన ఇంధనం ఎక్కువగా కంప్రెషన్ రేడియేషన్ను కలిగి ఉంటుంది. దీని ఫలితంగా ఇంజన్ స్టార్ట్ చేసే సమయంలో ఎక్కువ ఇంధనం కాలదు. అంతేకాదు, కార్బన్ పై తక్కువ ప్రభావం చూపుతుంది. ఆక్టేన్ ఇంజన్ పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది వాహన యజమానికి చాలా ప్రయోజనం కలిగిస్తుంది. దీనికోసం వినియోగదారుడు చాలా కాలం పాటు నిరంతరంగా ఈ పెట్రోల్ని ఉపయోగించాలి. వాస్తవానికి ప్రీమియం పెట్రోల్ అంటే ఎక్కువ ఆక్టేన్ కలిగిన పెట్రోల్, అధిక కంప్రెషన్ ఇంజన్లకు అనుకూలంగా ఉంటుంది. శక్తివంతమైన ఇంజన్లు కలిగిన స్పోర్ట్స్ కార్లు, సూపర్ కార్లకు, స్పోర్ట్స్ బైకులకు ఈ ప్రీమియం ఉత్తమంగా ఉంటుంది. ఇది చాలా మందికి తెలియకపోవడం, వీటి వల్ల కలిగే ప్రయోజనాలను బంకు సిబ్బంది కూడా చెప్పకపోవడం వలన తరచూ వినియోగదారులు ఘర్షణ పడుతున్నారు. అదేవిధంగా సాధారణ పెట్రోల్కి అలవాటు పడిన వాహనదారులకు పవర్ పెట్రోల్ పడితే పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ బంకు సిబ్బంది చెప్పకుండానే పవర్ పెట్రోల్ పట్టి డబ్బులు గుంజుతూ ఉంటారు. ఈ విషయమై తరచూ పెట్రోల్ బంకుల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. వినియోగదారులు కోరిన పెట్రోల్ను పట్టాల్సిన బాధ్యత బంకు సిబ్బందిపై ఉంది. అయితే సిబ్బంది వినియోగదారుల అనుమతి లేకుండానే వారి కళ్ళు కప్పి పవర్ పెట్రోల్ పట్టేస్తూ ఉంటారు. ఇది బంకు యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా చేయిస్తోందా లేక సిబ్బంది నిర్లక్ష్యమా అన్నది తెలియడం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ సామాజిక విప్లవ యోధుడు బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎంత పేదరికం నుంచి వచ్చారో ఆ రోజుల్లో, ఈ రోజులంటే దళితులు రాజ్యాంగం ద్వారా ముందుకు రావడం జరిగింది కనుక ఈరోజు వారికి నివాళులు అర్పించడం మా భాగ్యంగా భావిస్తున్నాం. వారు చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేము. ఎన్ని గొప్ప పదవులు చేశారంటే డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు చేసిన సేవలు నాకు తెలిసినంత వరకు ఏ ఒక్క భారతదేశ డిఫెన్స్ మినిస్టర్ కూడా వారు చేసిన సేవలు దేశానికి చేయలే. ఎన్నో పదవులు అలంకరించారు వారు. ఎంత హుందాగా ఉండేవారో బాబు జగజ్జీవన్ రామ్. అందుకే వారిని బాబూజీ అని పిలుస్తారు, బాబూజీ అని పిలుస్తారు. అందుకే జోహార్లు అర్పించేటప్పుడు కూడా బాబూజీ అనే అభిమానంతో బాబు జగజ్జీవన్ రామ్ అన్నప్పుడు కూడా బాబూజీ అని అందరూ పిలిచేవారు కనుక వారిని ఈరోజు మా నివాళులు అర్పించడం మా బాధ్యతగా భావించి రుణం తీర్చుకుంటున్నాం. అలాంటి గొప్ప వ్యక్తులు, స్వతంత్ర పోరాట యోధుడు, సమరయోధుడు, కడు పేదరికం నుండి కేంద్ర మంత్రిగా అత్యున్నత శిఖరాలను అందించి వచ్చి సమాజంలో సమానత్వం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. వారి జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మనం
వారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగ్జీవనరావు గారి 111వ జయంతి సందర్భంగా స్థానిక బైరాపట్టిలో బాబు జగ్జీవనరావు పార్కులో ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాలంకరణ ఘటించి ఘన నివాళి అర్పించాము. బాబు జగ్జీవనరావు గారు బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. మన దేశానికి తొలి ఉప ప్రధానిగా పనిచేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహానుభావుడు బాబు జగ్జీవనరావు గారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు పుష్పాలంకరణ చేసుకుని ఘన నివాళులు అర్పించాము. ముఖ్యంగా నేటి యువత ఆయన ఆదర్శంగా తీసుకుని మన దేశ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇండిపెండెన్స్ తర్వాత ఆయన పోషించిన పాత్ర మరి ఎన్నో ఉన్నత పదవులు, మంత్రి పదవులు పొందినటువంటి వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగాన్ని ఆయన తూచా తప్పకుండా అన్ని సంస్థలలో మరి రిజర్వేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని ఇంప్లిమెంట్ చేయించడము, కొంతమంది బడుగు బలహీనంగా చదువుకునేటువంటి వాళ్ళకంతా ఉద్యోగ అవకాశాలు కల్పించడము ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 72,130 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,443 రూపాయలు. వెండి 1 కేజీ ధర 81,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 83 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గోమూత్రంతో తలస్నానం, పేడే, టూత్పేస్ట్. దక్షిణ సూడాన్లో గ్రామస్తుల వింత ఆచారం. హిమాచల్ ప్రదేశ్లో భూకంపం రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదు. చంద్రబాబుకు ఎన్నికల సంఘం భారీ షాక్. 48 గంటల డెడ్లైన్ విధింపు. A1గా ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు. ఒంటి నిండా బంగారంతో తిరుమలలో ప్రత్యక్షమైన గోల్డ్ మ్యాన్. అవాక్కైన జనాలు. ధ్వజారోహణంతో ప్రారంభమైన కోదండరాముని బ్రహ్మోత్సవాలు. పెద్ద శేష వాహనంలో భక్తులకు దర్శనమిచ్చిన రామయ్య. కిరణ్ కుమార్ నమ్మక ద్రోహి, చిత్తుగా ఓడిస్తాం. ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నీ సృజనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.